హాయ్. నాకు కొంతమంది యూట్యూబ్ అభిమానులు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. దానికి జనరల్‌గా ఇండియా గురించి మాట్లాడగలను నేను. అన్ని స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడగలను. అన్ని సినిమాల గురించి మాట్లాడగలను. ప్రపంచ సినిమా గురించి మాట్లాడగలను కాబట్టి గొప్ప గురించి కాదు. సో, ఆ విధంగా ఫ్యాన్స్ కొంతమంది ఏర్పడ్డారు. నాకు 5, 6 వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ చేంజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ తెలంగాణ? ఇట్స్ ఎ న్యూస్ ఫర్ మీ ఐ సెడ్. ఐ డోంట్ నో వై వాట్ ఈస్ హ్యాపెనింగ్. హి ఈస్ డూయింగ్ వెల్ గదా! బానే చేస్తున్నారు. ఇంకేం గావాలి? ఈ క్రిటిసిజం ఫ్రమ్ కేసీఆర్ సైడ్, కేటీఆర్ ఆళ్ళందరూ మాట్లాడాలి. మాట్లాడకపోతే అపోజిషన్‌గా వాళ్ళు న్యాయం చేస్తున్నట్టు లెక్క కాబట్టి కాదు కాబట్టి వాళ్ళ డెఫినిట్‌గా ప్రొపగండా చేస్తారు. ప్రొపగండా బ్యాడే చేస్తారాళ్ళకి. అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు రేవంత్ రెడ్డి గారు. సో, ఇప్పుడెందుకొచ్చింది మీకు అనుమానం అంటే తర్వాత అతను అన్న తర్వాత ఒకసారి సోషల్ మీడియా అంతా చూస్తున్నారంటే, దెన్ కొంతమంది ప్రెస్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ధర్మపురి అరవింద్ ఆయన చేసిన కామెంట్ నాకు అనుమానాన్ని కలిగించింది. మేము ఢిల్లీలో వింటున్నాం మరి ఈ మాటలు, ఈ చీఫ్ మినిస్టర్‌ని మారుస్తారని అని చెప్పేసి అన్నారు. యాక్చువల్‌గా ఒక తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్న అతను తెలంగాణ తెలుగుదేశంలో ఉంటూ అతను ఎప్పుడైతే స్టేట్ సెపరేట్ అయిపోయిందో, దాని తర్వాత ఒక అప్రోర్, ఒక సింహం రోరింగ్ లయన్‌లాగా కలిగిన శక్తి ఉన్న ఏకైక ఒక పొలిటీషియన్ ఇతను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి. సో, అతని యొక్క వాక్చాతుర్యం వలన, అతని యొక్క క్రిటిసైజింగ్ వే ఆఫ్ దీని వలన మొత్తానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ యొక్క వాగ్ధాటికి చిత్తుగా ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇతను మళ్ళీ వాళ్ళ మాటకి మాట మాట్లాడి, అది బూత్ తిడితే బూతు, ఏం తిడితే దానికి ఏ టాపిక్ మీదన్నా అనర్గళంగా మాట్లాడగల శక్తి ఉన్న వ్యక్తి. నాకు తెలిసి నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి ప్రస్తుతం. మెడ్రాస్ నుంచి వచ్చేసి. సో, ఐ వాస్ నోటీసింగ్ ద వే హి స్పీక్స్. అటువంటిది నేను అనుకోవడం ఏంటి, ఎంటైర్ కాంగ్రెస్ హైకమాండే నో, నో, నో అతన్ని మనం కాంగ్రెస్‌లో తీసుకొని ప్రెసిడెంట్ చేయాలని చేసేసారు. ఏ లెవెల్‌కి అసలు ఈ పార్టీ కాదు. ఈ పార్టీలో ఉన్న వీళ్ళ హేమాహేమీలను బట్టి ఇంకా చాలామందున్నారు. వీళ్ళంతా కూడా ఇంకా ముక్కు మీద వేలేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ మీద వదిలేసుంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చుండేది కాదు. ఐయామ్ సారీ టు టెల్ దిస్. వాళ్ళంతా కూడా నాకు ఫ్రెండ్సే. మా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళంతా కూడా రియలైజ్ ఎందుకయ్యారు కరెక్టే. ఇతనొచ్చి ఒక సింహంలాగా, ఒక సింగం లాగొచ్చి ఒక లైన్‌లాగొచ్చి ఒక ఒక లెవెల్‌కి పట్టుకొచ్చేసిన అతనికే చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి 100% అని రాహుల్ గాంధీ పక్కా ఇచ్చేసి ఏదో కర్ణాటకలాగా కొంతకాలం అతనికి ఇద్దాం పెద్దాయనకి, తర్వాత శివకుమార్‌కి ఇద్దాం అలా కాకుండా చాలా గట్టిగా నమ్మి ఇచ్చింది రేవంత్ రెడ్డికి. అటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు మారుస్తారు? ఐ డోంట్ థింక్ సో. మారిస్తే దెబ్బతింటారు. వాళ్ళ పార్టీలోనే ఉంటారు. మారిస్తే మనం అయిపోదాం అని అందరూ రెడీగా ఉంటారు. అయిన తర్వాత హ్యాండిల్ చేయాలి కదా! ఇప్పటికీ ఇతను హ్యాండిల్ చేస్తున్నాడు. బిల్డింగ్‌లు పడగొట్టమని, అది పడగొట్టమని ఇప్పుడు సో మెనీ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఆల్సో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని అదే తప్పు కాదని నేను చెప్పాను. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. 20,000 కోట్లొచ్చేదాన్ని వై ఆర్ యూ మేకింగ్ వేస్ట్? అట్ ద సేమ్ టైమ్ వన్యమృగాలను రక్షించాలి కాబట్టి, దానికొక ఏర్పాటు చేసి, ఒక బ్యూటిఫుల్ పార్క్ కట్టి, అక్కడికి షిఫ్ట్ చేసి వీటిల్ని హాని కలగకుండా డియర్స్‌ని పీకాక్ పార్క్‌లో ఉన్నవి అన్నిటిని చేసి, తర్వాత యూ కెన్ కమర్షియలైజ్ దిస్ ల్యాండ్ అని నేను నా ఒక వీడియోలో చెప్పాను. ప్రతిదానికి ఏదో వ్యతిరేకంగా చెప్పాలని కాదు. ప్రతి ఐ ఫెల్ట్ లైక్ దట్. 20,000 కోట్లు ఎవరు అడిగితే ఇస్తారు ఇప్పుడు నీకు? ఇది వీళ్ళు మామూలుగానే బడ్జెట్ ఇవ్వరు. బికాజ్ ఇక్కడ వేరే గవర్నమెంట్ కాబట్టి. అంచేత అతను పడే తంటాలు పడుతూ హి ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. అటువంటప్పుడు ధర్మపురి ఆయన అన్నట్టు అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మేము మరి ఢిల్లీలో వింటున్నాం. అంటే ఇటువంటి రూమర్‌ని స్ప్రెడ్ చేస్తారు. రూమర్ మాంగర్స్ అంటారు యాక్చువల్‌గాను. అలా చెప్పి ఉండొచ్చు. ఏదో విధంగా జనాల్లో ఒక మారుస్తారట. ధర్మపురి అన్న ఇలాగన్నాడు, ఈయన ఎలాగన్నాడు, బండి సంజయ్ ఇలాగన్నాడు, ఇంకోడెవడో అన్నాడు అని చెప్పేసి అంటం వలన అలాగా వెళ్తది. కానీ కాంగ్రెస్ హైకమాండ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని వల్లనే ఈ రోజున ఒక స్టేట్ ఉంది. అక్కడ శివకుమార్ అండ్ కో వల్లనే అక్కడ నిలబడి ఉంది కర్ణాటకలో అని చెప్పేసి బాగా నమ్మేవాళ్ళలో వీళ్ళిద్దరే మెయిన్. ఇక్కడ శివకుమార్ గారు అక్కడ ఎవరు కర్ణాటకలో. సో, ఇక్కడొచ్చి డెఫినిట్‌గా కాంగ్రెస్ కాకపోయినా ముందు నుంచి కాంగ్రెస్‌కి ఒక వైభవం పట్టుకొచ్చింది. పూర్వ వైభవం పట్టుకొచ్చింది. 100%, 150% రేవంత్ రెడ్డి. రాగానే ఎంత పొలిటీషియన్ కాకపోతే
మోడీ గారిని బిగ్ బ్రదర్ అన్నాడు. అవ్వకపోతే డబ్బులు ఎవరిస్తారు? ఆయన బిగ్ బ్రదర్ అన్నా, స్మాల్ బ్రదర్ ఎవరనుకోండి, అది వేరే విషయం. ఆ పార్షియాలిటీ ఉండటం వల్ల వాళ్ళు సౌత్‌లో బాగా వేయలేకపోతారు. నిష్పక్షపాతంగా అన్ని స్టేట్‌లని సమానంగా చేసే రోజు రావాలి. బడ్జెట్ ఇచ్చే రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్. అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా డెఫినిట్‌గా ఇక్కడ అపోజిషన్ పార్టీలో ఉన్న గవర్నమెంట్‌లు కూడా కరెక్ట్‌గా ఇస్తున్నామని బాగా ప్రూవ్ చేసుకొని, బాగా పబ్లిసిటీ చేసుకోవాలాళ్ళు. ఇక్కడ సీఎం కూడా అని అనాలి. ప్రైమ్ మినిస్టర్ గారు బీజేపీ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా మాకు బడ్జెట్ ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటే, వీళ్ళు అనరనుకో వాళ్ళొచ్చి అంటారు. వాళ్ళొచ్చి మీటింగ్ పెడతారు. వీళ్ళు అనకపోవడం గల కారణం వీళ్ళ దౌర్భాగ్యం అని చెప్పాలి. ఆ విధంగా పొలిటిక్స్ చేసేసి దాన్ని సెపరేట్ చేస్తారు కాబట్టి, ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని స్టాలిన్ వచ్చి విడిపోండి అంటున్నారు. వీళ్ళందరిలోకి మంచి పేరు ఈ మధ్యన ఎవరికొచ్చేసింది? స్టాలిన్‌కి వచ్చేసింది. బట్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో డూయింగ్ హిస్ బెస్ట్ అనే నేను అనుకుంటున్నాను. వాట్ ఎల్స్ చీఫ్ మినిస్టర్ విల్ డూ వెన్ అపోజిషన్ పార్టీ ఈస్ దేర్ ఇన్ ద సెంట్రల్. ఓ పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన కొన్ని రిపోర్ట్ వల్ల ఈ మధ్యన మెలైన్ అయిపోయింది. పేరు పోయింది బీజేపీకిని, మోడీ గారికి. దీన్ని భూతద్దంలో చూపిస్తారు కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళు రకరకాల చూపిస్తారు. బీఆర్ఎస్ అయిపోయింది చాప్టర్ క్లోజ్డ్. కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి చాప్టర్ క్లోజ్డ్ కాబట్టి ఇంక వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఇక్కడ కూడా కూటమిలాగా పెట్టి ఒక లెవెల్‌కి పట్టుకొద్దాం, ఆంధ్రాలో సక్సెస్ అయ్యాం కదా అని బీజేపీ ఐడియా తోటి అలా పెట్టి ఉంచారు. కవితని ఒక 2 సంవత్సరాలు లోపల పెట్టి వదిలి వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి అలా పెట్టారు. అంచేత ఇక్కడున్న బీజేపీ వాళ్ళని ఆళ్ళని రేపొద్దున కలిపి చేస్తే ఏమన్నా ఉంటదేమో కాంగ్రెస్ మీద అన్నారు. అప్పట్లో ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.